పరిశుద్ధాత్మ దిగిందట. అలాగే వాక్యము వినిచుండగా కూడా స్వస్థపడతారట. అలాగే వాక్యముని వింటూ ఉండాలి. ఏమాత్రం చిన్న గందరగోళం ఏర్పడితే పరిశుద్ధాత్మ స్థలంలో ఉండదని ప్రవక్త చెప్పాడు. కనుక 10 గంటలకి మనం ఆరాధన అనుకున్నప్పుడు మనం సరిగ్గా 10కి వచ్చి 10:30 వరకు మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఆరాధన అయ్యే వరకు మన తోడుగా ఉంటుందన్నాడు. కనుక నిత్యాది చిన్న చిన్న విషయాల్లో మనం తప్పిపోయి పెద్ద పెద్ద విషయాల గురించి మనం ఆలోచిస్తాం. కనుకనే చిన్న చిన్న విషయాలు ఆత్మను మన యొక్క వశములో ఉంచుకునే విధానం. ఆరాధన అయిన తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుకోమన్నాడు. ఈ చిన్న స్థలం మంచిదే ప్రియులారా. ఇలాంటి ఎన్నో విషయాలు అసలు ఆరాధించే స్థలంలో మానవ స్వరమైన పడకూడదని చెప్పాడు. కనుక చాలా శ్రద్ధగా నేర్పించుకోండి. మీ పిల్లలకి భక్తి జీవితాన్ని నేర్పండి, మీ భర్తలకు నేర్పండి, మీ భార్యలకు నేర్పండి, ఇతరులకి భక్తిని నేర్పండి ప్రియులారా. భక్తిపరుడు ఎప్పుడు బ్రతుకుతాడు, భక్తిహీనులు భూమి మీద ఉండలు ఏమైపోతారు. కనుకనే ప్రార్థన అనే ఒక మంచి ఫలము లేకపోతే ఆయుధము నీవు కలిగి ఉంటే ఖచ్చితంగా మీ వాళ్ళని మీరు సంపాదించుకుంటారు. కనుకనే మారని దేవుడని ఒక మాట చూస్తాం. యాకోబు సంతతి లైమ్ కాలేదని చెప్తా ఉన్నాడు. యాకోబు సంతానము అబ్రాహాము సంతానము, అబ్రాహాము ఇస్సాకు యాకోబు సంతానము, యాకోబు యొక్క 12 మంది రాజులు, 12 మంది గోత్రములు. కనుకనే సంతానము లైమ్ కాదు అని చెప్తున్నాడు. ఇది అబ్రాహాము సంతానముగా ఎంచబడతా ఉంది. ఇది అబ్రాహాము సంతానం అయితే ఖచ్చితంగా అబ్రాహాము లాంటి నీతి విశ్వాసము క్రియలు ఈ సంఘము కలిగి ఉంటుంది ప్రియులారా. కనుకనే అబ్రాహాము ఎలాంటి వాడో మనం అర్థం చేసుకోవాలి. మనము మోషే మీద వెళ్ళాం ఏమండి, మనం మోషే మీద వెళ్ళాం. మోషే రుద్రుడైపోయాడు. నీకు నేనేమియో ఊళ్ళల్లో ముసలోళ్ళు ఏం చేస్తారంటే గేదెలు మేపుకుంటారు, అంతే, ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ పొలాలు కూడా లేవు, అన్ని చోట్ల చెట్లెట్టేసారు మా వాళ్ళు. పాస్కేసుకోవటం కూడా ప్లేస్ లేదు, అక్కడ అయిపోయింది. అదంతా అంతా ఆక్రమించి ఇక్కడ స్థలం ఉంటుంది, కొబ్బరి చెట్టు ఈ స్థలం ఉంటే అది ఎట్ట. కానీ మోషే అంతా మర్చిపోయాడు. ఈ వాజ్ ఫర్గెట్. నేను ఆ ప్రజలు విడిపించాలి లేకపోతే ఏదేదో. కానీ దేవుడు రంగం మీదకి వచ్చిన తర్వాత అతడు ఏమీ ఎదురు చూడని విషయం, అంత పెద్ద పని అతనికి ఉంది ముసలితనంలో. దేవుడు మనుషులు పరుచోళ్ళు అనుకుంటే దేవుడు ముసలోళ్ళు అనుకుంటాడు. పిల్లలు పుట్టించడానికైనా తన పని చేయడానికి ముసలోళ్ళు అనుకుంటాడు దేవుడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. ఇంకా 40 ఏళ్ళు పని ఉంది అతనికి, దేవుని పని. అవునా? ఎంత పని ఉందండి? చాలా ఆశ్చర్యపోతాను. దేవుడికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. ఈ వర్తమానంలో యెషయా కనపడుతున్నాడు. యెషయా గురించి ప్రవక్త చెప్తా ఉన్నాడు. యెషయా మంచివాడు, ప్రవక్త. ఎవరండి? ఎవరికి ప్రవక్త? దేవునికి ప్రవక్త. కానీ రాజు ఏర్పడిన శ్రేమను బట్టి రాజు యొక్క భుజం మీద ఆనుకుంటాడంట. కానీ దేవుని మీద ఆనుకోవడం మానేసి ఎవరి భుజం మీద? రాజు యొక్క భుజం మీద ఆనుకుంటాడట. కానీ దేవుడు సమస్తం చూస్తాడండి. మనం దేని మీద ఆనుకుంటున్నామో, మన సామర్థ్యముల మీద, మన డబ్బు మీద, మన చదువు మీద, పేరు ప్రఖ్యాతుల మీద, మన ఆదాయం మీద, దేని మీద ఆధారపడుతున్నామో చూస్తాడు. ఇవి చెత్త అంతా పక్కన పెట్టి ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. యెషయా దేని మీద ఆధారపడుతున్నాడు? దేవుడు చూశాడు. ఈ లోపల రాజు చచ్చిపోయాడు. యెషయాకి ఏం చెయ్యాలో తోయలేదట. యెషయాకి రోజు కోటకెళ్ళి రావడం, రథంలో తిరగడం బాగుండదా? చక్కని రాజభోజనం. ఏమంటే ఆమేన్, హల్లెలూయా. కానీ యెషయా ఎదురు చూడని సమయంలో దేవుడు యెషయాని పరలోకం తీసుకెళ్ళాడు. ఒకసారి రా, భూమి మీద రాజు యొక్క మహిమంతో నా మహిమంతో ఒక్కసారి నువ్వు చూస్తే, నువ్వు చూడాల్సమా? నువ్వు చూస్తేనే మారుతావు, నువ్వు చూడకపోతే మారవు. ఇందాక ఈ అమ్మాయి 3 కాలాలు చూసింది వాళ్ళ స్వస్థత కోసం. చూస్తే ఏమైంది? బలం వచ్చింది. ఆ కార్యం జరిగి తీరుతుందని ఒక నిశ్చయిత ఏర్పడింది. కనుకనే ఈ మామూలు మానవ రాజు యొక్క మహిమని చూసి ఆశ్చర్యపోతున్నావు నువ్వు. కానీ వన్ టైం నువ్వు ఒక్కసారి నా యొక్క మహిమను చూడు, ఒక్కసారి నా యొక్క లోకమునకు రా అని ఒక్కసారి ఎత్తుకెళ్ళాడు. యెషయాని పైకి తీసుకెళ్ళాడు. యెషయాకి మెలకు వచ్చిన తర్వాత నేను చచ్చిపోయాను అన్నాడు. నేను చచ్చిపోతుని, నేను రాజు యొక్క మహిమను చూశాను నేను. అది యెషయా ఎదురు చూడని సమయము.
అతడు తన జీవితంలో ఊహించిన సమయము. పరలోకమే వెళ్ళి దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండుడే చూడని ఆ యొక్క ఎదురు చూడని సమయంలో దేవుడు దర్శనం ఇచ్చాడు. మనుషులు తప్పిపోతున్నప్పుడు దేవుడు దర్శనాలు ఇస్తాడు. దేవుడు ఎందుకు ఇస్తాడు దర్శనాలు తెలుసా? నెగిటివ్ మొన్న మాట మాట్లాడాడు, నాకు వ్యతిరేకంగా నీవు పాపం చేయకుండానట్లు నేను నిన్ను అడ్డుకుంటున్నా అన్నాడు. చబా ఎంత నిజమే. దేవుని వ్యతిరేకంగా పాపం చేయు శోధించు శరీరాన్ని మనం కలిగి ఉన్నాం, కానీ చేయకుండా అడ్డుకునే శక్తిని కలిగి ఉన్నాను అన్నాడు. కానీ నీ నైజం అలాంటిదే, కానీ నేను మాత్రము నిన్ను అడ్డుకుంటాను. నాకు వ్యతిరేకంగా నీవు లేకుండా నేను అడ్డుకుంటాను. రాజు దేవుడిని నమ్ముకున్నాడు, ప్రవక్త దేవుడిని నమ్ముకున్నాడు. అంటే ఇద్దరు నమ్ముకున్నారు అంటే దేవుడిని, ఇద్దరు దేవుడిని వెంబడిస్తున్నట్టే. కానీ ప్రవక్త దేవుని మీద ఆధారపడవలసింది పోయి రాజు మీద ఆధారపడుతున్నాడు. అక్కడ దేవుడు దాన్ని తప్పుగా ఇస్తున్నాడు. నేను ఏర్పరిచిన మానవ రాజు యొక్క మహిమను చూసి నా మహిమను పక్కన పెట్టి ఆ మహిమ యొక్క భుజం మీద నువ్వు ఆడుకున్నావు. ఒక్కసారి నా మహిమను కూడా చూడు. అది ప్రవక్త ఎదురు చూడని సమయము, తన జీవితంలో ఊహించని సమయము. కానీ దేవుడు ఒక కార్యమును యోసేపు కొరకు సంకల్పించాడు. అది అవును. మరి మానవరాజు ఉన్నాడా? లేడు, వెళ్ళిపోయాడు కదా. మానవరాజు వెళ్ళిపోయలేదా? ఎంతమంది ప్రముఖులు మానవులు రాజులు గతించిపోతారు. మనిషి మీద మనం అన్నాడో ఆధారపడకూడదు. యోసేపు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? మనిషి మీద నీవు, దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు? మనిషి మీద నీవు ఆధారపడకూడదు, నా మీద నువ్వు ఆధారపడాలి. ఆయన చచ్చిపోడు, మనం చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన ఎన్నడూ గతించడు. చూసారా? ఈ మానవులందరూ ప్రముఖులందరూ ఏమవుతున్నారు? నా జీవితంలో ఎంతో మందిని చూశాను నేను ఎంతో మందిని చూశాను. మీరు నిలబట్టలేదు, మీరు ఉండలేకపోతున్నారు. మీరు ప్రముఖులు, మీరు ప్రపంచం అంతా మీ పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు, మీరు వెళ్తే ఓ దండలు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, మానవులు ఎంత మహిమ పొందుతున్నప్పుడు దేవుడు ఇంకెంత మహిమ పొందుతాడని. ఆ దినము ఆ దినమే యోసేపు మారు మనసు పొందిన దినము. మీకు విషయం తెలుసా? ఆ ప్రవక్త ఆనాడే నిజమైన మారు మనసు పొందిన దినము. ఇదిగో అపవిత్రమైన పెదవుల అపవిత్రమైన ప్రజల మధ్య అపవిత్ర పెదవులు కలిగిన నేను నశించాను అన్నాడు. అంతే దెబ్బతో కనకనకనకనమడుతున్నటువంటి ఆ కొలిమిలోని ఒక నిప్పుని, కారు అంటే ఎలా పట్టుకుంటా, పట్టకారు అనమాట, పట్టకారు అని రాయబడి కారుతో నిప్పు తీసి దేవదూత పేదవాళ్ళకి తగిలించింది. నీ పాపము, నీ పాపపు పెదవి పరిహారమైంది. ఈ వర్తమానం వేరొకని ప్రభావం అనే మాటలో ప్రవక్త స్పష్టంగా చెప్పారు. వేరొకని ప్రభావం, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అదర్ అని ఒక వర్తమానంలో ఈ విషయాలు యోసేపు మీద చెప్పుకొస్తూ ఉంటాడు ప్రవక్త, రాజు మీద చెప్పుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే ఎవరి మీద మనం ఆధారపడాలి? యోసేపు మనకి ఏదైనా నేర్పిస్తున్నాడా లేదా? ఐ మీన్ హల్లెలూయా. యోసేపు కన్నా ప్రముఖులు మనకి ఎదురవుతారు. యోసేపు కన్నా ప్రముఖులు, అంతకన్నా మంచి స్నేహితులు మనకి ఎదురు కావచ్చు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. స్వస్థతలు లేవట, పరిశుద్ధాత్మ బాప్తిస్వములు లేవు, కళలు లేవు. ఏమన్నదంటే శాఖ జాతులకు స్వస్థతలు లేవు, పరిశుద్ధాత్మ బాప్తిస్వములు లేవు, కళలు లేవు అన్నాడు. ఒకవేళ ఉంటే వాటిని నమ్మరాళ్ళు. ఇప్పటికే స్వస్థతన వాళ్ళు కళలను, ప్రవక్త ప్రతిపాదించినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్వమును నమ్మరు. తాము నమ్మేదేదో నమ్ముతారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, తాము నమ్మేదేదో అది చెల్లదు. నువ్వు ఏది నమ్మాలో నిర్ణయించబడింది. నమ్మవలసింది నీవు కాదు నిర్ణయించడం, దేవుడు నిర్ణయించాలి. అందువలన అవి అక్కడ జరుగుతున్నాయి, అవి చెల్లవు. ఏమన్నాడా? అక్కడ ఇవి లేవు. ఈ చిన్న సంఘమైనా నేను శక్తిగల సంఘంగా భావిస్తాను. కళలు వస్తాయి, స్వస్థతలు వస్తాయి, అద్భుతాలు వస్తాయి. కానీ మీరు నిలబడితే మీకు కళలు వస్తాయి, మీకు స్వస్థతలు వస్తాయి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. కానీ నిలబడాలి మనం. ఏం చెప్పానండి? సాక్ష్యములు లేవు. అట్టి వారి పట్ల దేవుని వైఖరి ఎట్లుండును అన్నాడు.
ఏమి నమ్మని వారి పట్ల దేవుని వైఖరి ఎట్లుంటుంది? స్తుతి స్తోత్రం హల్లెలూయా అంటే దేవుడు నిన్ను నమ్మేస్తాడా? ఆయన ఏమి నమ్మమంటున్నాడో వాటిని నమ్మకుండా ఉన్నప్పుడు అట్టి వారి పట్ల దేవుని వైఖరి ఎట్లుండును అన్నాడు. నీ పిల్ల పుట్టింది మంచిదే, ఇంకో బాబు పుట్టాలని కోరుకో, ఖచ్చితంగా బాబు పుడతాడు. అర్థమైందా? నాకు మొదట వచ్చిన కళలను బట్టి పిల్లలకి 20 సంవత్సరాల పిల్లలు, అందులో మా పెదనాన్న మనవరాలకి పెళ్ళి అయిపోయింది. దానికి ఆ భద్రావతి కూతురికి ఏం తెలియదు. దేవుడు నాకు చూపించి వాళ్ళకి పిల్లలు పుట్టించాడు. ఇంకా మీ పిల్లలు పుడతారని దేవుడు నాకు చూపించలేదు, కానీ పుడతాడని వాక్యాన్ని మనము నమ్మాము. అది ఎంత గొప్ప సంగతి అర్థం చేసుకో. ఇప్పుడు వాక్యమును నమ్మాము మనం, అవునా? ముసలి పిల్లలు పుడుతున్నారు. ఇందాక వృద్ధులైన అతన్ని ఎన్నుకోవడం కాదు, వృద్ధులైన వాళ్ళ పిల్లలు కూడా పుట్టారు. నీవు నిండు కృతజ్ఞత కలిగి దేవుని కొరకు నిలబడాలి. నీవు లోకం యొక్క ఆకర్షణ శక్తిని దాటి మానవ ప్రభావములను దాటి రావాలి. నువ్వు మనుషుల్ని ప్రభావానికి గురి చేస్తారు. అర్థమైందా? మనుషులు దేని గురి చేస్తారా? మన మనుషుల యొక్క ప్రభావానికి కూడా మనం లోనైపోతాం. ఒకసారి నేను లొంగనండి, ఎంత ప్రముఖుడు వెళ్తున్నా సరే. ఒకసారి వీళ్ళ పెళ్ళికి ఎమ్మెల్యేలు వచ్చాడు, వీళ్ళ చుట్టమేంటి మేనమామ కొడికాడు, సొంత మేనమామ. అలా వెళ్ళాడు, నన్ను చూసి పలకరించాలి, నేను పలకరించలేనని చెప్పి నేను నాకు తప్పుకున్నాను. అంతేనా? అలా వెళ్ళిపోయినా మనం వెళ్ళిపోయాడు అనుకోండి ఇంటికి, అది వేరే విషయం. ఎంతటి ప్రముఖుడైనా నీవే ప్రముఖుడివి. సందర్భం వస్తే పలకరించవచ్చు, తప్పేమీ లేదు. గౌరవించవచ్చు, తప్పేమీ లేదు. అది మన పని కూడా. గౌరవించడం, ప్రేమించడం, అవసరమైతే గణపరచడం కూడా మన పని. ఆమేన్, హల్లెలూయా. కానీ మనుషుల యొక్క ప్రభావానికి మీరు లోను కాకూడదు. మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. ప్రభావం నాలోంచి వెళ్ళిపోయింది అన్నాడు దేవుడు. విశ్వాసం అంతటా పని చేస్తుంది. రండమ్మా, ఇక్కడ పెట్టుకోండి, వెళ్ళి కూర్చో ఫ్రీగా కూర్చోండి. దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. ఏమీ లేవని నరులు చెప్తారటండి. నరులు ఏం చెప్తారు? చైర్లో కూర్చోమ్మా, చక్కని చైర్ ఉంది, అందులోకి వెళ్ళి కూర్చోండి, పర్లేదులేండి. కొంచెం ముందుకు జరుగు. ప్రసాద్ ఇటున్నానా? వీళ్ళ అక్కడే బాగుంటుంది వాడికి. అదే రాజుగారు వెనకలాగండి కొంచెం. సరే, మరి చైర్ వేస్ట్ అవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించండి. ఏమో రండి, కూర్చోండి. దా, ఈగడి ప్లేస్ ఉంది, కొన్ని కింద కూర్చుంది కానీ ఏం పర్లేదు. దా, కూర్చోకే కూర్చో, అదే అక్కడ కూర్చో, పైన కూర్చో, ఆ ప్లేస్లో కూర్చో. సరే, అయితే ఇప్పుడు ఈ అమ్మాయికి వాక్యం అలవాటు ఉందండి, కొత్త ఆమె ఏమి కాదు, చక్క మన మాటలు వింటది, కొత్త పిల్ల ఏమి కాదు. ఇప్పుడు యెషయా గురించి మనం విన్నామా? యెషయా మనకి ఏం బోధిస్తున్నాడు? మానవ మహిమ కన్నా దేవుని మహిమ వెల్లడి చేస్తే తప్ప అతడు గుర్తించలేకపోయాడు. మరెన్నడతని మానవ మహిమను వెతకడన్నాడు ప్రవక్త. ఇప్పుడు మరి మనకి దేవుడు ఎవరో తెలిసిన తర్వాత మరొక మహిమను మనం వెతుకుతామా? అది ఆమెను హల్లెలూయా. చూసారా? వర్తమానం ఏదో తెలిసిన తర్వాత మరొక సంఘశాఖను వెతుకుతామా? ఆమె అది ఇప్పుడు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎందు నిమిత్తం దేవుడు నిన్ను దాన్ని పట్టుకున్నట్టు ప్రయత్నించాలి. ఇప్పుడు అర్థమైందా? ఎందు నిమిత్తం దేవుడు మనల్ని పట్టుకున్నాడు? ఎదురు చూడని సమయంలో రాకడ ఉంటుందన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మళ్ళీ నేను మొదటకు వస్తున్నాను. ఎప్పుడది? ఎదురు చూడని సమయంలో రాకడ ఉంటుందని చెప్పాడు. ఈ వర్తమానంలో చెప్పాడు ఆయన. ఎప్పుడో నువ్వు ఎదురు చూడని సమయమున
అవసరమైతే ఎదురు చూపులు కూడా మర్చిపోతావు, కానీ ఆ సమయం రాకుండా వచ్చి పట్టబడతావు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎదురు చూడని సమయమునా ఆగండి. వర్తమాన పేరు చెప్తున్నా నేను. నువ్వు ఎదురు చూడని సమయమున క్రియ చేయ దేవుడు, మారని దేవుడు, అబ్రాహాము సంతతిని లైవ్ కానివ్వని దేవుడు. అందుకని నేను యాకోబు సంతతిని లైవ్ చేయలేదన్నాడు. ఎంతండి దేవుడు తెలుసుకుని ఇది బోర్డు ప్రపంచం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంతండి ఎంతసేపు ఈ ప్రపంచం, ఏముంది ప్రపంచంలో? దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. కనుక హెబ్రీ పిల్లల గురించి కూడా ప్రవక్త ఈ వర్తమానాలు చెప్తున్నాడు. వారు ముగ్గురు ఎవరెవరో, వారు రక్షించబడతాము, తిరిగి జీవిస్తామనే కోరికను వారు కోల్పోయారు. మరలా అయినా బ్రతకొచ్చు, దేవుడు బ్రతికించవచ్చు, బ్రతికించలేకపోవచ్చు. వారు ఎక్కడ ఉన్నారంటే అండి, తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు. బ్రతకొచ్చు, చచ్చిపోవచ్చు, బ్రతకొచ్చు లేదా చచ్చిపోవచ్చు. మరి దేవుడు రక్షించవచ్చు, రక్షింపకపోవచ్చు. ఏది ఏమైనా బొమ్మకి పక్కం. ఇప్పుడు అది చూడండి, ఏది ఏమైనా వాళ్ళ తీర్మానం చూడండి ఎలా ఉందో. ఏది ఏమైనా బొమ్మకు మొక్కం. కానీ ప్రవక్త ఏమిటంటే దేవుడు వచ్చి అగ్నిగుంటంలో ఉంటాడనే సంగతి వారు ఊహించలేదట. అలాంటి పరిస్థితిని వారు ఎదురు చూడలేదటండి. అందులో పర్లేదు చూడండి, నా మాట అర్థమైందా? దేవుడే వచ్చి అగ్నిగుండంలో ఉంటాడని వారు ఊహించలేదు. అర్థమైనా? అలాంటి పరిస్థితికి వారు ఎదురు చూడలేదు. చావో రేవో అని ఏ నడక నడుస్తున్నారు? లేదు, మృత్యువు యొక్క నడక. అది ఎక్కడికి వెళ్తున్నారు? ఉరి తీయబడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? భయక్రాంతి వెళ్తున్నాడు అంతరంగంలో. ఎలా ఉంటాడు అతను? మరి వీళ్ళు ఎలా ఉంటారు పరిస్థితి? నువ్వు ఎంతగా ఏం చేసినా, ఇంకొకంత ఎక్కువగా దాన్ని రన్ చేసినది మాది భాష, రాజేసిన అర్థం చేసిందా? అన్నాడక నడుస్తూ ఉన్నారు. అక్కడ ఎవరున్నారో తెలియదు, బతుకుతారో లేదో తెలియదు, చనిపోతారో లేదో తెలియదు. వారు ఏమియో దాన్ని ఒక సందిగ్ధ అవస్థలో వాళ్ళు ఉన్నారు. ఏ అవస్థది? సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. వాళ్ళ తీర్మానం ఎంత గొప్పదంటే, ఆ బొమ్మకి మేము మొక్కము, ఆ నిర్జీవ బొమ్మకి మేము దానిని మేము పూజింపము. ఏమంటారు వాళ్ళు? దానిని మేము పూజింపకపోతే దానికి మొక్కని ఎడల మీరు గుండములో పడవేయబడతారు. అది మానవుడు వేసిన అగ్నిగుండం. అది నేను ఒక విషయం చెప్పాను, గతంలో 100 సార్లు చెప్పాను. మానవుడు వేసిన గుండంలోంచి దేవుడు పైకి తీయగలడు. దేవుడు వేసిన గుండంలోంచి ఎవరైనా బయటకు తీయగలరా? దేవుడు వేసిన గుండంలోంచి ఎవరైనా బయటికి తీయగలరా? మీరు అర్థం చేసుకోండి. మానవ గుండం నుండి బయటికి రాగలవు, శ్రమ నుండి బయటికి రాగలవు, శోధ నుండి బయటికి రాగలవు, రోగం నుండి బయటికి, కరువు నుండి బయటికి రాగలవు. కానీ దేవుడు అలాంటి వాటిని పంపిస్తే, నేను ఒక విషయం చెప్పనా, దేవుడు ఒక వ్యక్తి చనిపోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఏ మనిషిని బ్రతికించలేడు. దేవుడు ఒక వ్యక్తి జీవించాలి వ్యక్తి అని అనుకున్నప్పుడు ఏ మనిషి అతను చంపజాలడు. ఇప్పుడు అర్థమైందా? వారి బ్రతకాలని తీర్మానం దేవుని దగ్గర ఉంది. ఆ తీర్మానం వీరికి వెల్లడి కాలేదు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆ రాత్రి అంతా వారు ప్రార్థించారు. ఏమంటే తెల్లారి ఉరిశిక్షండి, రాత్రి ప్రార్థించరా? వారు తమ దేవునికి ప్రార్థించరా? మేము ఏ తప్పు చేయలేదు నాయన, నీ చిత్తమైతే మమ్మల్ని తప్పించు, నీ నామానికి మహిమ తెచ్చుకో, ఆ ఊరిని తప్పించు, ఆ మరణము తప్పించు. ఆయన రాత్రి ఏ కళ వారికి దొరకలేదు. మనకి కళలు దొరుకుతున్నాయి ఇవాళ. లెక్కలేని కళలో ప్రతిరోజు కళ ఉంటుంది నాకు. అవి ఈ మధ్య రాస్తాను మళ్ళీ. ప్రతిరోజు ఏముంటుంది? ఖచ్చితంగా కళ ఉండాలి నీకు, ప్రతి ఒక్కరు. కానీ వారంలో ఒక్క కళ అయినా చూడాలి మీరు. కానీ శోధనకు సంబంధించిన కళ అయినా చూడాలి నువ్వు. అది ఏ కళలో రాకపోతే అక్కడ ఏదో తప్పు ఉంది. దేవునితో నీ సంబంధం సరిగా లేదు, నీ రిలేషన్షిప్ సరిగా లేదంటే కళలు ఆగుతున్నాయి. దేవుడు నువ్వు మాట్లాడుతున్నా కానీ మాట్లాడట్లేదు. అవును, ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. భార్య మాట్లాడి భర్త మాట్లాడిపోతే ఇడికి ఏదైంది అని అనుకోదా? నాలో ఏ లోపం ఉంది అని తనలో తను చూసుకోదా?
ఏమండి నేను ఏ తప్పు చేశానని భుజాలు పట్టుకుని అడగదా? మాట్లాడామండి. అందువలన భక్తి జీవితంలో కూడా ద సేమ్ ఫార్ములా. మీరు అర్థమైందా? మనము ఏది వద్దంటున్నారో దేవుడు మనకి అర్థమైపోతుంది. ప్రభు నాలో ఏ తప్పుంది అని ఒక్కసారి నువ్వు ప్రార్థించుడు, 5 సార్లు ప్రార్థించుడు. యెషయా నాలో ఏ తప్పు లేదనుకుంటున్నాడు. ఐఎమ్ వాకింగ్ ఆన్ ద రైట్ వే, నేను రుజుమార్గంలో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు, కానీ వెళ్ళట్లేదు. దేవుని మహిమను దేవుని పక్కన పెట్టి రాజకీయ మహిమను రాజుగారిని పోగొడుతున్నాడు. రాజు నిలబడుతున్నాడు, విజయీ భవ. దేవుడు ఎలా పోగొడుతాడు రాజుని? పెద్ద పెద్దగా పొగడాలి, లేకపోతే ఊరుకోరాళ్ళు. ఇప్పుడు అర్థమైందా? ఆమె హల్లెలూయా. ఈ పిల్లలు ఎలా ఉన్నారు? ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఎదురు చూడట్లేదు. దేవుడు అక్కడ ఉన్నాడని ఊహించారా? ఎదురు చూసారా? వారికి ఒక కళ అయినా దొరికిందా? వారి ప్రార్థనకి జవాబు దొరికింది. ఆమె హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నా, వారి ప్రార్థనకి ఏం దొరికింది? జవాబు దొరుకుతుంది. భక్తిలో ఒక రోషం ఉండాలన్నాడండి ఈ వర్తమానంలో. ఏముండాలంటే ప్రాణం కోసం బొమ్మకు మొక్కేస్తాం మనం. అయితే నువ్వు మొక్కపోతే నేను వేసేస్తాను కోరికన్నారు అనుకో, ఏది ఎలా పట్టి అక్కడ పెట్టే మొక్కేస్తాను. అది భక్తే కాదు. అది ఎంతసేపు ప్రాణం మనకని కుక్క రైటు, అది 10 దెబ్బలు కూడా చావదు, మనకి 2 దెబ్బలు కూడా వెళ్ళిపోతాం. అది అంత అల్పమైన ప్రాణం ఇది. ఏమైనా హల్లెలూయా. కానీ అది భక్తిలో ఉన్న రోషం, అది భక్తిలో ఉన్న ఏమైనా హల్లెలూయా. ఇప్పటికీ మన నోళ్ళ మీద వాళ్ళు నానిపోతున్నారు. అర్థమవుతుందా? ఆ భక్తులు ఏమవుతున్నారు? మన నోళ్ళలో వారు ఇంకనో మన స్మరణకు వచ్చి మన నోట్లో నాటుతున్నారు. మనకున్న బైబిల్లో మన పేరు తెలుసా? అది వధువు. ఆమె అది 2000 సంవత్సరములుగా ఆ పేరు ఏమవుతుంది? స్మరించబడుతుంది. దేవుని సన్నిధిలో ఏమవుతుంది? స్మరించబడుతుంది, జ్ఞాపకం తీసుకురాబడుతుంది. అందుకని మనము జ్ఞాపకర్తలమై ఉన్నాం. మనం ఏమై ఉన్నామో? యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆమేన్ హల్లెలూయా. ఎబ్రీ పిల్లల గురించి ప్రవక్త చాలా బాగా చెప్పారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. భక్తి రోషం గురించి అక్కడ మాట్లాడాడు ఆయన. వారి రోషము గొప్పది, వారు మొక్కరు. వారు అవును నొక్కే యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారట. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య కోసం మాట్లాడుకుంటున్నారట. మెస్సయ్య కోసం ఊహలో చేస్తున్నారట. కొందరేమో గుర్రం మీద రోమీయులను హతం చేయడానికి గుర్రం మీద రాబోతున్నాడు ఒకరు మేఘం మీద రాబోతున్నారు ఒకరు, మరొకరు మరో రీతిగా వాళ్ళ కోరిక అంతా ఏంటంటే రోమీయులను హతము చేయడానికి మెస్సయ్య వస్తాడని. వాళ్ళ కోరిక అంతా ఏంటి? రోమన్స్నే. యూదులకి రోమన్స్కి పడతావు. రోమీయులు అన్యులు, యూదులు పరిశుద్ధులు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు తమ శత్రువులను అంచవేయు ఆ రాజులకు రాజుగా ఆకాశము గుండా వస్తున్నాడని ఒకరు, గుర్రం మీద వస్తున్నాడని ఇంకొకరు అటండి ఏ రోజు రాజు కోట నుండి వస్తున్నాడని మనం చెప్పాను నేను. పర్వతములోని శిలలు గల కోటలో నుండి వస్తున్నాడని అన్నమాట. అర్థమైందా? ఎలా వస్తున్నాడు? కోటలో నుంచి వస్తున్నాడు. మేఘంలోంచి గుర్రం మీద ఎవరిని హతం చేయడానికి? కృపాకాలంలో ఆయన హత్య చేయడు. ప్రవక్త ఏమన్నాడంటే దేవుడు అంతకుడు కాడు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు? దేవుడు అంతకుడు కాడు. కానీ యూదులు ఎలా ఊహిస్తున్నారు? ఎలాగ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు? సొంత ఆలోచన. ఈ వాక్యముని పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు. ఈ వాక్యం పక్కన పెట్టి ఎదురు చూస్తున్నారు. ఆయన ఏమన్నాడు? వాక్యం ఏం చెప్పింది? కన్యక గర్భవతి కుమారునికి అతను ఇమ్మానుయేలును పేరు పెడతాం. అది అలాగే ఎదురు చూడాలి. ఆ కన్య ఎవరు? ఆయన ఎప్పుడు జన్మించబోతా ఉన్నాడు? ఎక్కడ జన్మించబోతా ఉన్నాడు? ఎవరికి అలా ఎదురు చూడాలి. కానీ ఎలా ఎదురు చూస్తున్నాడో ఇంకోలాగా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎలా వచ్చాడు? ఇంకోలాగా వచ్చాడు. కోట్లోంచి రాలేదు, మేఘంలోంచి రాలేదు, గుర్రం నుంచి అంతకన్నా రాలేదు. ఓ పేద దంపతులకు జన్మించాడు. దంపతులు అని అంటారు, ఓ పేద యవనస్తురాలకి జన్మించాడు.
మళ్ళీ దంపతులు అయితే ఇద్దరు అవుతారు అక్కడ. ఇప్పుడు అర్థమైందా? అందువలన ఏమైందంటే అక్కడ అలా జన్మించటం వలన పైగా పశువుల పాక, పైగా పెద్ద ఏదో తొట్లో. మా దేవుడు ఇలాగ రాడు. ఏమంటున్నారు వాళ్ళు? ఇలాగ రాడు. వచ్చినవాడు దేవుడు వాడు. వచ్చినవాడు అక్కడ తోటలు పడ్డారు. ఇప్పుడు జనులు మీకు విషయం చెప్తున్నారు, కులమతాలు ఈ దేశం నాడు అఘోరించే కనుక మనకు తెలుసు కదా. అందుకని ఈ తక్కువ జాతి వాళ్ళు దేవుడు అని చెప్పి చాలా ఎక్కువ జాతి వాళ్ళు ఏమవుతున్నారో ఇందులో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అర్థమైందా? ఈ తక్కువ జాతి వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళకి కట్టుబాటుగా ఉన్నారు. నా మాట అర్థమైందా? ఆ సామాన్యతలో జన్మించడమే వారికి అడ్డుబండ. అదే ఏ రోజు కోటలో జన్మిస్తే హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? కనుకనే వారు ఎదురు చూస్తున్న రీతిగా జన్మించలేదట. నా మాటలు అర్థం అవట్లేదా? మళ్ళీ 6:30 ఉంటుంది ఇది. మనం ఎవరింటికి వెళ్ళాం? మేము చుట్టాలింటికి. మేము వస్తున్నాం వాళ్ళకి ముందే చెప్పాం. ఆ పిల్లలు నిద్ర అయ్యి లేకదట్టండి. అయ్యాల మళ్ళీ మేము ఎన్ని నెలలకు వస్తామో ఆ పిల్లలు ఎగితే బాగుండని మేము అనుకున్నాం. ఆ పిల్లేమో లేకదట్టండి. పెదనాన్న పెద్దమ్మ వచ్చారు లేకమంటే ఏమైనా మర్యాద? అది మళ్ళీ ఎక్కడ ఉంటామా? చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇంకొకరి ఇంటికి వెళ్ళాం. అక్కడ భార్యదే పెత్తనం, డమ్మి. అతను ఎవరో ఈ వారంలో ఇంకో ఇల్లు దర్శించాను. అక్కడ అతను డమ్మి, నేను డమ్మీనే చెప్పి ఒప్పుకుంటున్నాడు. అలాగే ఉదయం వెళ్తే టిఫిన్ టీ ఇవ్వాలి మనం. ఉదయం వెళ్తే టీ ఇస్తారంట, భోజనాలకు వెళ్తే టిఫిన్ పెడతారు, రాత్రికి వెళ్తే పండు ఇస్తారంట. ఈ ముందే చెప్పేశాడు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? 1:30 అయింది అక్కడ. ఏంటి? ఎప్పుడు ఏది పెట్టాలో అదే భక్తి, అదే దైవికమైన మనస్సు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. నేను నిజం చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు నిజాలు, ఇవి పచ్చి నిజాలు. ఇవి అర్థమైందండి? ఆమె హల్లెలూయా. ఎలాగెదురు చూస్తున్నారు వాళ్ళు? చెప్పు. ఎలా వస్తాడో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. దామ లోపలికి వచ్చి మా ముఖం తేడా వచ్చేస్తున్న రోజు 2 వారాలు 3 వారాలు వచ్చుకో. కూర్చో అక్కడ, దానిపైన కూర్చో. మీ కూతురు అయితే సరే కూర్చోండి, ఏం పర్వాలేదు. వచ్చే లోపలికి. వెరీ గుడ్. ఆ చెప్పులు తీసేయి. కొన్ని ఇంచులో ఏం కాదులే. నువ్వు ఆమెకి ఇష్టం కదని వాడించు. యూదులు మెస్సయ్య కొరకు ఎలాగూ ఎదురు చూస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు ఎదురు చూసిన మార్గాన్ని వచ్చాడా? ఏ మార్గాన్ని వచ్చాడు? వేరే మార్గాన్ని వచ్చాడు. వేరే మార్గాన్ని రాజమార్గంలో రాలేదు, బైపాస్ రోడ్లో వచ్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె 1 వేలో వచ్చాడు అనుకో, అయితే బైపాస్లో వచ్చాడు, కానీ ఇంకొక మార్గంలో రాలేదు ఆయన. అందువలన ఏమయ్యాడు? దేవుడు తప్పిపోలేదు, వాళ్ళే తప్పిపోయారు. ఆమేన్ హల్లెలూయా. అందుకనే సామాన్య దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ పుట్టాడు? పాకలో పుట్టాడు. దేవుడు పశువుల మధ్యన పుట్టాడు. దేవుడు అయ్యేగల దోమల్లో పుట్టాడు. చాలా మంది దేవుడు పుట్టడం ఏంటి, పుట్టి మరణించడం ఏంటి, ఇది మేము నమ్మం. అర్థమవుతుందా? వేరే వెరైటీ బొమ్మ చేసి పెడితే దాన్ని నమ్ముతావు. ఒక కళాకారుని తీసుకొచ్చి ఏదో రకంగా ఇంతకు ముందు ఎవడో చేయని బొమ్మ అక్కడ పెడితే, కానీ దీనిని నీవు ఆమెన్ హల్లెలూయా. కనుకనే నమ్మడానికి అన్ని అడ్డుబండ్లయ్యాయి. పశువుల పాక అడ్డుబండ, తొట్టు అడ్డుబండ. అర్థమైందా? ఆ పిల్ల అడ్డుబండ. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని అడ్డుకోవాలనుకుంటే ఆ వ్యక్తిని ఎన్నడూ కూడా అడ్డుని దాటి రాలేడు. ఇందాకేమన్నానో, ఒక వ్యక్తి చనిపోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరో వ్యక్తి జీవించాలనుకుని దేవుడు అనుకుంటే, ఒక వ్యక్తిని అడ్డుకోవాలని దేవుడు అనుకుంటే ఎవరైనా రక్షించగలరా? ఇప్పుడు ఎవరు నిన్ను అడ్డుకోలేదు, నువ్వు రక్షించబడ్డావు, మరి దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడాలి? హౌ వీ కెన్ స్టాండ్ టు హిమ్. ఆయన ఎదుట మనం ఎలా నిలబడాలి చెప్పండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అర్థమవుతుందా? అనేకులు అడ్డుకోబడుతున్నారు. ఇప్పుడు అన్న మాట అర్థమైందా? నిన్ను అడ్డుకోలేదు, నీకు ప్రవేశం కల్పించాడు. అనేకులకి ఈ ప్రవేశం లేదు, ఈ వర్తమానం లేదు, ఈ బాప్తిస్మం లేదు, ఈ ఆత్మ లేదు. నువ్వు అర్థం చేసుకున్నావా? ఆమేన్ హల్లెలూయా.
ఇందాక వేటిని తిరస్కరించారు? 3 చెప్పాను. మొదటకు వస్తాను. కళలు, స్వస్థతలు, పరిశుద్ధాత్మ, బాప్తిస్వములు, సాక్ష్యములు. 4 ఉన్నాయా? లేవు. 4 లేదు సంగమా. ఇందాక 3 కళలు వచ్చాయి. ఆ కళలు నెరవేరలేదా? కళలు రావాలి, స్వప్నములు, దర్శనములు. ఆమెన్, హల్లెలూయా. భక్తి అంటే అది. జాషువా భక్తిపరుడిగా మరణించాలి మనం. మీకు ఇదే చెప్తున్నాను నేను. ఆ యూదుల క్షమించిన హెబ్రీ పిల్లలు భక్తిపరులు. హెబ్రీ పిల్లలు ఎవరు? భక్తిపరులు. భక్తిపరుడిగానే మరణిద్దాం. ఎవరు మనల్ని మీరు నమ్మండి, ఈ క్రైస్తవ జీవితము జీవిస్తున్నందుకు ఇప్పటికే మిమ్మల్ని లెక్కలేనంతమంది ద్వేషిస్తున్నారు మిమ్మల్ని. మీరు క్రైస్తవులైనందుకు, నిజమైన దానిని నువ్వు సేవిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు నీకు తెలియకుండా నిన్ను లెక్కలేనంతమంది ద్వేషిస్తున్నారు. ఒకవేళ తెలిస్తే నువ్వు ఎంత బాధపడతావు దేవుడికి తెలియనివ్వట్లేదు. నీకు అర్థమైందా? నన్ను ప్రేమిస్తున్నారనుకున్నా ఈ లొకేట్లో ఒకదేమో అక్కడ నిలబడి ఆ మేడ మీద నా దండం పెడుతుంది. సరే అప్పుడు నేను అన్నాను, ఆ దండము నాకు అది నీకే ప్రభా. ఏమని దండం పెట్టిందో నిజంగా ఆమెను క్షమించమని. ఎలా దండం పెడుతుంది? ఇదే మధ్య బాగుంటుంది అది. నేను నా మేడకి నీ మేడ వైపు దండం పెడితే నీకు ఎలా ఉంటుంది చెప్పు? ఎలా ఉంటుంది? మీ పెట్టచ్చు 100 దండాలు ఎట్టినా నాకేమవుతాం. ఇంకొక ఆమె డబ్బు చెప్పి మంత్రించి మా నాన్న దగ్గర వేస్తుంది. అంటే మన డబ్బు లేకుండా అయిపోద్దంట. 4-5 కాగితాలు కలెక్ట్ చేసి చూశాను. ఈ పని చేస్తున్న నువ్వే కదమ్మా అన్నాను. నాకు అలాంటి మంత్రాలు రావండి. అర్థమైందా? పసుపు కుంకుమ అన్నం కలిపేసి మా నాన్న దగ్గర మూట కట్టేస్తున్నాను. ఆ ముసలోడు చావడు, నేను అంతకన్నా చావను. హల్లెలూయా. మాకు టైం రావాలి. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రములు కలుగుగాక. నీకు తెలియకుండా నిన్ను ఎంతో మంది, నాకు తెలియకుండా నన్ను ఎంతో మంది మనలను ఈ రుజుమార్గంలోనికి, ఈ రాజమార్గంలోనికి అనేకులు అడ్డుకోబడుతున్న ఈ మార్గములోనికి ప్రవేశం కల్పించిన మార్గంలోనికి, అర్థమైందా? ఈ పురాతన మార్గంలోనికి దేవుడిని తీసుకొచ్చాడు. నేను ఆనందిస్తాను చాలాసార్లు. ఎవరికే లేనంత ఆనందాన్ని నేను ఆ ఆత్మలో పొందుతాను. నేను ఏదో ఆలోచిస్తాను ఏళ్ళు అనుకుంటారు, కానీ లోపల ఆనందంలో ఉన్నాను నేను. నీకు ఆ విషయం తెలుసా? ఎక్కడ ఉన్నాను నేను? లోకులు ఏదైనా ఉంటేనే ఏమి ఉండాలో అదే ఉండి అందులోనే ఆనందిస్తున్నాం మనము. అదే మన యొక్క ఆరోగ్య రహస్యం. మన భక్తి యొక్క మహిమ అదే. నువ్వు ఆనందించడంలోనే ఉన్నది. రాజుని ఎవరి దేవుని మూలంగా ఆనందించాలి యెషయా, కానీ ఎవరి మూలంగా ఆనందిస్తున్నాడో? అరేబియా జాతి గుర్రాల మీద వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ మీద బాగుంటుంది. ఏలియా అల్లేడా? ఏలియా రథాన్ని కోరుకోలేదు. భూమి మీద తనకు ఒక రథం రావాలని కోరుకున్నాడు. ఇప్పుడు ముందుకెళ్దాం. ఇప్పుడు ఎక్కడ ఆగాని చెప్పండి? దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఎక్కడ ఆగాని చెప్పండి? కనుక అందువలన వారు దోషులు, క్షమించండి, అందువలన వారు దోషులు, వారి దోషులలో ఆయన రక్తం ఉందన్నాడు. యూదులు దోషులు, వారి దోషులలో ఏముంది? యేసు యొక్క రక్తం ఉంది. అది కడగబడలేదు. ఇప్పుడు అర్థమవుతుందా? పుట్టిన ప్రతి వారి యొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి ఒక మగకు బిడ్డని కంటుంది, ఒక కుర్రోడిని అనుకుందాం. ఆడి దోషుల్లో యేసు యొక్క రక్తం ఉంటుంది. వాడు పుట్టినవాడు ఆయన హతమార్చాడు. ఇప్పుడు అర్థమవుతుందా? పుట్టిన బిడ్డ ఎవరినే? ఆయన్నే. హతమారిన తర్వాత ఆ యొక్క రక్తం ఎవరి చేతిలో ఉంది? ఇతను దోషులలో ఉంది. ఆ దోషులలో రక్తం తాగాలన్నాడు ప్రవక్త. ఇప్పుడు అర్థమవుతుందా? పురమరాత్రి భోజనంలో మనం చేసేది ఏంటి? నీ దోషులలో రక్తం ఏం చేస్తున్నావు? తిరిగి తాగుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. తాగని వారి పరిస్థితి ఏంటి? అది శిక్ష. ఇప్పుడు అర్థమైందా? అందుకే నేను నమ్మని వాడి ప్రతి వారి చేతిలో అపరాధపు రక్తం ఉంది. తాగిన తర్వాతే వారి క్షమాపణ పొందుతాడు. నా మాటలు అర్థమయ్యా? ఎలా చేతుల్లో ఏముంది? రక్తాన్ని ఏం చేశాడు? కడుక్కున్నాడు. కడుక్కోకూడదు, తాగాలన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అందుకని యూదులు ఎవరో అపరాధులు. యూదులు ఎవరో అపరాధులు, దోషులు, నేరస్తులు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆయన అంగీకరించలేదు కనుక
ఏమంటే మర్మంగా చెప్పాడు నేనే మీ దేవుడని. ఇంకేం చెప్తాడు? నేను దేవుడు కనుక ఇలాంటివి చేస్తాడో మామూలు చేయలేడే చెప్పు. పోపు ఇలాంటివి చేయలేడే అన్నాడు. యేసుప్రభు వచ్చి ఏమన్నాడు? పోపు ఇలాంటివి చేయలేడు, నేను చేయగలను అన్నాడు. సంస్థ నాయకుడు ఇలాంటివి చేయలేడు, నేను చేస్తాను అన్నాడు. వీళ్ళిద్దరు ఎస్సీలో ఉంటారు, కానీ నేను లోకంలో ఉన్నాను. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎయిర్ కండిషన్లో ఉన్నాడా? హల్లెలూయా. చీమలు కుట్టి, దోమలు కుట్టి, బొద్దింగలు కూడా కుట్టాయండి ఆయన పడకల మీద. మీకు ఆ సంగతి తెలుసా? ఆమెను హల్లెలూయా. అలాంటి జీవితం జీవించాడు. ఆయన జీవితమో ఏమైంది? వారికి రుచించలేదు. ఆయన జీవితమో, ఆ నీతిమంతుని జీవితం వారికి రుచించలేదు. బరబ్బా యొక్క జీవితం వారికి రుచించింది. అర్థమైందా? వారు ఎదురు చూస్తున్న మార్గమైన దేవుడు రాలేదు, వారు ఊహించిన మార్గమైన దేవుడు రాలేదు. ఆ రీతిగా ఆయన జన్మించలేదు. ఈ దినమును మేఘంలో రాబోతున్నాడు. ఈ దినం ఎదురు చూడాలి మేఘంలో వాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తాను. ఆయన ఏమో శిశువుగా జన్మించే దినమున మేఘం వైపు చూస్తున్నారు. మేఘంలో వచ్చి రావాల్సిన వాడిని ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు ప్రైజ్లో. ఇప్పుడు అర్థమైందా? నా మాటలు అర్థమవుతున్నాయా? దినమున ఏమైంది? రివర్స్ చేశారు, అవునా? ఇప్పుడు మేఘంలో మనం ఎదురు చూస్తున్నాం, అది రైట్ వే. ఇప్పుడు వాళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు, అది రాంగ్ వే. అర్థమవుతుందా? మొదటి రాకడ ఏమైంది? పోగొట్టుకున్నావు. మొదటి రాకడ ఏమైంది? పోగొట్టుకున్నావు. రెండో రాకడలో ఇప్పుడు కన్యక గర్భవతి అవ్వాలంటున్నావు. రెండో రాకడలో ఎక్కడున్నావు? మేఘంలోంచి వస్తున్నాడు ఆయన. బట్ అది ఈ వర్తమానం చాలా చోట్లకి వెళ్తున్నాయి బాబు. ఇది అందుకే నేను మళ్ళీ ఎడిట్ అవుతుంది. అది నా మాటలు అర్థమవుతున్నాయా? ఆమె హల్లెలూయా. అందుకనే మనుషుడు ఎదురు చూడని మార్గమనే క్రీచే దేవుడు. నువ్వు ఎదురు చూడమని క్రీ చేస్తాడు, నువ్వు ఊహించిన మార్గమే క్రీ చేస్తాడు, నువ్వు అనుకునే రీతిగా రాడు. ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోపలికి వచ్చేయండి. చైర్ ఉందా అన్నికి? ఇయ్యేది దానికి నువ్వు లోపలికి వచ్చేయి. చాలా వర్తమానం పెర్ఫెక్ట్గా ఉంటుంది, అర్థమయ్యే రీతిగా ఉంటుంది, మనిషిని గందరగోళం గురిచేది. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రవక్తలో ఉండి చూసారా, మనకి మనము కన్ఫ్యూజ్ కాకుండా ఆయన ఇస్తారు. వర్తమానం కన్ఫ్యూజ్ అవుతున్నామా? ఇదివరకు ఈ బాటలన్నీ విన్నాం కదా, ఇవన్నీ ఇప్పుడు చెప్పబడిన వారు అందరి గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చెప్పుకుంటున్న విషయాలు కొత్తగా ఉన్నాయి లేవా? ఆమేన్ హల్లెలూయా. చూసారా, యాకోబు అనే భక్తుడు ఉన్నాడా లేడా? అతని గురించి చెప్పుకున్నామా లేదా? అతను ఒంటరిగా ఉన్నాడు, ఇద్దరితో తరుముతున్నారు అతన్ని. ఓ పక్కన లాబాను మామ, ఓ పక్కనే సొంత అన్న. అతడు రెండు అగ్ని జ్వాలల మధ్యన ఉన్నాడట. ఎవరి మధ్యన ఉన్నాడు? రెండు అగ్ని జ్వాలల మధ్యన ఉన్నాడు. రెండు జ్వాలలు, రెండు శ్రమలు అన్నాడు. రెండు జ్వాలలు, రెండు శ్రమలు. అతడు ఏమనుకుంటున్నాడంటే, నేను వీళ్ళిద్దరి చేతులు ఇవ్వాలా? ఏమంటే ఒకరు సైన్యంతో వస్తున్నాడండి, ఒక అతనేమో కొద్ది మందితో వస్తున్నాడు. ఇప్పుడు అతను మామగారు కొద్ది మందితో, ఈడెక్కడున్నాడో పట్టుకుని సొంత మామ, భార్య, తండ్రి, అంత అర్థమవుతుందండి. మరి ఒక అతను చిన్నపాటి సైన్యంతో వస్తున్నాడు. వీళ్ళిద్దరిని ఎదుర్కొంటాడా? వాళ్ళతో వస్తున్న సైన్యాన్ని ఎదుర్కొంటాడా? ఈరోజు నేను ఏమవుతున్నానో ఖచ్చితంగా అనుకుంటున్నాడు. ఈరోజు నేను చనిపోతున్నాను. యాకోబు చనిపోతే అసలు మనం ఉంటామా? యాకోబు చనిపోని ఉంటామండి? రాజులు వస్తారా? గోత్రకర్తలు వస్తారా? అబ్రహాం పుడతాడా? ఏమీ లేదు. కానీ ఇప్పుడు యాకోబుని కాపాడాలి. యాకోబు దేవుడు వస్తాడు అని అనుకోవట్లేదు, నన్ను రక్షిస్తాడు అని అనుకోవట్లేదు, కానీ ఒక మరణమును ఊహిస్తున్నాడు. ఇప్పుడే ఖచ్చితంగా వీళ్ళిద్దరు నన్ను ఊదేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? నన్ను అతడు మరణమును తలపొస్తున్నాడు, అంతే కదా. అక్కడ నా భార్య బిడ్డలను కూడా చంపేస్తారని అనుకుంటున్నాడు అటండి. నా భార్య బిడ్డలను కూడా ఖచ్చితంగా మా అన్న నా భార్య బిడ్డలు చంపేస్తాడు, నా మామ ఈడిద్దరు కలిపి నన్ను చంపేస్తాడు, ఇక నాకు ఏమీ లేదు ఈ లోకంలో అని ఒక రకమైన నైరాశ్యాన్ని పొందుతున్నాడు. రెండు జ్వాలల మధ్య, రెండు శ్రమల మధ్య యాకోబు నలిగిపోతా ఉన్నాడు.
కానీ దేవుడే వస్తాడు, రక్షిస్తాడు, తప్పిస్తాడు అనే స్పృహ అతనిలో లేదు. అతడు ఒక భయక్రాంతుడు అవుతా ఉన్నాడు. ఏమండి, ఇద్దరు వ్యక్తులు చంపేస్తాను, ఏమండి ఏమీ లేదు, ఏలియని చంపుతానంది ఆడతాయి. అవునా? పారిపోయి రేగు చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎవరికైనా మరణ భయం ఒకటే, ప్రవక్తలకైనా అపొస్తలుకైనా మనకైనా మరణ భయమో ఒకటి. చివరికి ఒక నిర్ణయానికి వస్తావు, చంపితే చంపుకో. చివరి నిర్ణయం ఏంటి చెప్పండి? చివరి నిర్ణయం ఏంటి? అంతే, ఏదో ఒక రీతిగా అప్పుడు ఈ భక్తి అంతా తలపోస్తావు. చంపితే చంపుకో. యాకోబు ఏమయ్యాడంటే లాస్ట్కి చంపితే చంపుకోండి, చివరికి చంపితే చంపుకో. భార్య బిడ్డల వైపు ఒకసారి చూస్తున్నాడు, దేవుని వైపు ఒకసారి చూస్తున్నాడు. తన తాతగారు ఎవరో చూస్తున్నాడు. అబ్రాహాం తాత. అబ్రాహాం ఎవరు? యాకోబు ఎంతటి గొప్ప వ్యక్తికి పుట్టాడు. తన తండ్రి ఎంతటి వాడు? తన తండ్రి వరపుత్రుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు అతని దగ్గర దిగి వచ్చాడు. దేవుడు యాకోబు మధ్యకి రాత్రి 11 గంటలకల్లా దేవుడు వచ్చాడు. అక్కడికి టైం అన్ని చెప్తారు ప్రవక్త, ఎంతో ఇష్టంగా ఉంటాయి, అన్ని చెప్తారు. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, దేవుడు యాకోబు దేవుడిని ఏమడుగుతున్నాడు తెలుసా? మీరందరూ దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాను, లేదు ప్రాణరక్షణ దయచేయమని అడుగుతున్నాడు. ఏమడిగాడు? మరి అదే, దీన్ని ఎవరు నమ్మరు. ఇతర వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేయమన్నప్పుడు నీ దేవుడే దిగి వచ్చినప్పుడు నువ్వేమడుగుతావు? ఒక్కసారి అర్థం చేసుకో. మరి ఏమడుగుతావు నువ్వు? ఇంత కట్టి అని అడుగుతావా? ఇంత డబ్బు చెల్లిపోమంటావా? నన్ను ఇప్పుడు నీవు బ్రతికించాలి. ఆయన అన్నాడు, నీ భక్తి నేను బతికిస్తాను, నేను వెళ్ళిపోతాను అని కాళ్ళు పట్టుకున్నాడు. తెల్లవారకుండా దేవుడు వెళ్ళిపోవాలి కనుక అతను దూత అన్న రాయబడి, కానీ దేవుడే తన కోసం యాకోబు కోసం ఏమయ్యాడు? ఎప్పుడు పిల్లలు దేవుడు ఏమయ్యాడు? నీ కాపలు దేవుడు ఏమవుతున్నాడు? ఒక గుడికి నడిపించిన దేవదూత వచ్చింది నాకు. మా పాస్ గారు బతుకుని నేను బతుకున్నాను. ఇంకా ఎరువురం కూడా మేము 85, 60 మీద ఇద్దరము బతికే ఉన్నాం. దేవుడు ఒక చోటికి నడిపించాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దూతని నన్ను ఆయన వచ్చాడంటే నేను ఎబ్రి పేర్లకు వచ్చిన వాడు, యాకోబు నిమిత్తం వచ్చిన వాడు, నీ నిమిత్తం నా నిమిత్తం ఎందుకు రాడు? ఆమెను హల్లెలూయా. అక్కడ దీవిస్తే కానీ వదిలిపెట్టలేదు. ఈ మాటలు అర్థమవుతున్నాయా? అలాగే రాయబడింది. దీవెన అనగా ఏమిటి? ఆశీర్వదిస్తే గాని విడిచిపెట్టలేదు అని అర్థమైంది. తర్జుమాలో కానీ నా ప్రాణమును రక్షించి నువ్వు వెళ్ళు. ఏమన్నాడు? ఖచ్చితంగా రక్షిస్తాను. నీ నుండి 12 మందిని కనాల్సిన వాడు నువ్వు. ఇప్పుడు 2, 3 పుట్టారు, ఇంకా 7 మంది పుట్టాలి నీకు. నిన్నప్పుడే అతను చేయవాడు ఎవడో లేడు. నిండు వృద్ధాప్యం మంది నువ్వు చనిపోతావు. నిన్ను దీవిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు రాజులకి తండ్రిగా ఉంటావు. నేను హతమార్చేవాడు, నిన్ను చంపాలనుకున్నవాడు, గట్టిగా చెప్పి, నేను చంపాలనుకున్నవాడు, ఏలియని చంపాలనుకున్నవాడు, అది అప్పుడు ఇచ్చాడు దీవెన. అర్థమైందా? ఇప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది? నన్ను చంపాలనుకున్నవాడు చనిపోతాడంట, అయితే వీళ్ళు నన్ను చంపలేరు. ఈ మాటలు అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమైందా? దేవుడి దిగి వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా తెల్లవారిపోతుంది కదా, కొంచెం వెలుగొత్తే ఉండరు దేవదత్తలో. అందుకని మన ప్రార్థన 3 తర్వాత ముగించుకోవచ్చు. 3 తర్వాత ముగించుకుంటే ప్రశాంత ఆత్మీయ వాతావరణం ఏర్పడుతుందటండి. 3 గంటలకు ముగించుకుంటే రాత్రి ఓల్ నైట్ ప్రేయరు, దెయ్యపు శక్తులన్నీ కూడా పారిపోతాయటండి. ఇప్పుడు అర్థమైందా? అప్పుడు దెయ్యపు శక్తులు కానీ దేవతతో సంచరించరు. అర్థమైందండి? వాటి స్థానానికి అవి వెళ్ళిపోతాయి. అందుకని దేవుడు 3 తర్వాత లేడు. ఇంక అక్కడ ఏమన్నాడు? నిన్ను చంపువాడు, నిన్ను ఎవరైతే చంపాలనుకుంటారో వాళ్ళు చనిపోతారు. నిన్ను ఎవరు చంపలేరు. నువ్వు ముందు బయలు చెట్టు విడిచిపెట్టి నది దాటి భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? వాళ్ళిద్దరు ఎత్తుక్కుని యాకోబు ఉన్న చోటుకు వచ్చారు. యాకోబు అక్కడ లేడు. ఆమెను హల్లెలూయా. యాకోబు నేను బతుకుతున్నాను అనుకున్నాడా? అనుకోలేదు. నేను జీవిస్తాను అనుకున్నాడా? భార్య బిడ్డలతో జీవిస్తాను, కాపురం చేస్తాను అనుకున్నాడా? 12 మంది బిడ్డలు ఇంకా కనాలని అనుకున్నాడా? ఆ రోజే నా జీవితం ముగిసిపోతుంది అనుకున్నాడు. కానీ ఆ రోజునే అతని జీవితం ప్రారంభమైంది.
ఏ రోజునైతే నా జీవితం ముగిసిపోతుంది నువ్వు అనుకుంటావో ఆ రోజునే నీ జీవితం ప్రారంభమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మాట్లాడుతున్నాయా? వర్తమానం ఇదే, సంఘశాఖలో లేనిది, దీవించేది, ఆశీర్వదించేది, నిత్య జీవమని దయచేది ఇదే. అంటే ఊపిరి ఉన్నది దీన్ని వెంటాడాలి. మీరు ఊపిరి ఉన్నది కుంటువాడిని గుడ్డువాడిని ఏమైనా పర్లా దీన్ని వెంటాడుతూ వెళ్ళాలి. దీన్ని వేటాడుతూ వెళ్ళాలి. వేట ఫలమని తెచ్చుకుని తినాలి లేవు. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అతడు ఎదురు చూడని మార్గమున అద్భుతాన్ని చూశాడు. దేవదేవుడే ప్రత్యక్షమయ్యాడు. చూశారా? ఎబ్రీ పిల్లలకి ప్రత్యక్షమైనట్లుగానే దేవుడు, ఆమేన్, హల్లెలూయా, దేవుడు వచ్చి యాకోబుని కలుసుకున్నాడు. ఏంటి నీ పరిస్థితి? కలుసుకోవాలి కూడా. ఎందుకంటే అతడు అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇప్పుడు చెప్తున్నా, యాకోబు ఎవరు? అతి ప్రాముఖ్యమైన వ్యక్తి. యాకోబు లేకపోతే యేసు లోకానికి రాడు. ఏ దేవుడైతే యాకోబు ఎదుకొచ్చాడో అదే దేవుడు ఈ లోకానికి రావాలంటే యాకోబు అక్కడ జీవించి ఉండాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇంకా ముందుకు వెళ్తాది. మరి అర్థమైందా? అందువల్ల యాకోబు బ్రతకాలి. కనుక యాకోబుకి ఎలాంటి ప్రమాదము తటస్థించిందో దేవుడు పరలోకంలోనే చూశాడు. కానీ యాకోబుకి దేవుడు దాన్ని బయలుపరచలేదు. ముఖాముఖి ఎదుర్కొన్నాడు యాకోబుని. అర్థమైందా? దేవుడు ముఖాముఖి చూడాలండి. దర్శనాల కళలో ముఖాముఖిని మనం చూస్తాం. తన భార్యకి తను కనబడతాడు. తన భార్యతో సంప్రదింపులు చేస్తాడు ఆయన. అది ఖచ్చితంగా కనబడతాడు. ఇది అలాంటి బాప్తిస్వం, అలాంటి బలారాధన, అలాంటి వర్తమానము, అలాంటి పరిశుద్ధాత్మ బాప్తిస్వం, అలాంటి చోటుకు వచ్చిన అదే నీవే దేవుని స్థలం అయి ఉన్నావు. నీ అంతరంగ భూభాగంలో దేవుని సంచారం జరుగుతుంది. మనకి అంతరంగ భూభాగం ఉంది. ఒకప్పుడు దైవ వశంలో ఉంది, ఇప్పుడు దేవుని వశంలోకి వచ్చింది. దేవుడే ఆ భూభాగంలో సంచారం చేస్తున్నాడు. ఎదురు చూడలేదు వాళ్ళు ఎవరు కూడా. నేను కూడా ఎదురు చూశానండి. నేను ప్రవక్తని, నేను పాస్టర్ని అయిపోతానని చెప్పానండి. తెల్లజుట్టు తెల్లబట్టలు వేసుకుని హైదరాబాద్లో బైబిల్ పట్టుకుని పోయి ఎక్కడైనా ఊహకు అందుతుందా? మీరు ఎవరైనా దేవుడిని నమ్ముకుంటారు, ఊహకు అందిందా? ఈ వర్తమానంలో కోసం ఊహకు అందిందా? ఆమెన్, హల్లెలూయా. అందుకే నీ ఎదురు చూడని మార్గమున క్రీచే దేవుడు, మారని దేవుడు. మనుషులు మారుతారు, ఇక వీళ్ళ మారరు. ఇంకా వీళ్ళ మార్పు చెందొచ్చారు కనుక ఇక మార్పు చెందరు. ఆమెన్, హల్లెలూయా. యాకోబుని రక్షించాడు. అందుకని మనల్ని జన్మించడానికి యాకోబు బతికుండాలి. అక్కడ యేసు జన్మించాలి, యాకోబు బతికుండాలి. వధువు జన్మించాలి, యాకోబు బతికుండాలి. సంతానం భూమి మీద ఉండాలి, యాకోబు బతికుండాలి. గోత్రకర్త లేకపోతే మనం ఎక్కడ వస్తాం? యోధా గోత్రం లేనప్పుడు గోత్రం ఇలా పుట్టకుండానే యాకోబుని అన్నయ్య నా మామ ఊదెత్తే ఇప్పుడు లేరా? అన్నయ్యకి తమ్ముడికి అన్నయ్య శత్రువులు లేరండి. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చాం మనం? చెప్పండి, ఎక్కడ దాకా వచ్చాం? క్రీస్తు సరిగా జన్మించినందునే క్రీస్తుని వారు చేర్చుకోలేరు. ఇద్దరు అప్పాజల్లెలు కూడా చెప్పనా అప్పాజల్లెల పేర్లు? మార్తమ్మ, మరియమ్మ. వాళ్ళ తమ్ముడు ఏమయ్యాడు? వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు. వాళ్ళ తమ్ముడు మన దృష్టిలో ఏమయ్యాడు? కానీ యేసు దృష్టిలో నిద్రిస్తున్నాడు. మరియమ్మ మార్తమ్మ దృష్టిలో ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మా తమ్ముడు చచ్చిపోయాడు అంటున్నారు వాళ్ళు. ఈయనేమంటున్నాడు? వాళ్ళ తల్లిదండ్రులు లేరంటండి. మరియమ్మ మార్తకే లాజరుకే తల్లిదండ్రులు లేరు. వాళ్ళ ముగ్గురే జీవిస్తున్నారు. ఆ కుటుంబాన్ని యేసు ఎంతగానో ప్రేమించాడు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూటం పెట్టేవాడు. మరి అర్థమవుతుందా? వీళ్ళు ముగ్గురు కలిపి ఆయనకి భోజనం పెట్టేవారు. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆయన్నే చూసుకునేవారు. ఉన్నట్టుండి తన ప్రియమైన స్నేహితుడు చచ్చిపోయాడు. ఉన్నట్టుండి మీకు విషయం చెప్తాను, లాజరు రోగి అయిపోతాడు, చచ్చిపోతాడు, 4 రోజులు సమాధి ఉంటాడు అనే సంగతులు యేసుకు బాగా. మరియమ్మ మార్తమ్మకి తెలుసా? హల్లెలూయా. 4 రోజుల తర్వాత వస్తే నిజంగా ఆయన ఎవ్వరు చేర్చుకోరు.
అవునండి. ఇంటి పక్కనే అనుకుందాం, మీ మీ ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఒక ఇంట్లో ఎవరో చనిపోయారు. ఆ ప్రాణ స్నేహితుడికి మరణం గురించి తెలిసి రాలేదనుకో, ఇంట్లో ఉండి కూడా రాలేదు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఇతనితో స్నేహాన్ని మనము తగ్గించాలి. ఇతనితో మనం ఇంకా స్నేహం చెయ్యకూడదు. ఇప్పుడు అర్థం చేసుకోండి, నా వైపు చూడండి. దేవుని స్తోత్రములు కలండి. హల్లెలూయా. లాజరు చనిపోయి 4 దినములు అటండి. ఎన్ని దినములు? 4వ దినము కుళ్ళిపోతాడు అటండి. 4వ దినకి ఏమయ్యాడు? కుళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. తనకి ఎంతో ఇష్టమైన ఇంకో మాట చెప్తున్నా, తమ యూదులు వారు ఆ కుటుంబం యూదా మతమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తుందంట. ఇంకో విషయం తెలుసా? యోధా మతం నుంచి యేసుక్రీస్తుని వెంబడించడానికి కారణం బట్టి మరియమ్మ మాత లాజరు అనే వాళ్ళు వెలివేయబడ్డారట. వెలిలో కూడా జీవిస్తున్నారట వాళ్ళు. ఇప్పుడు అర్థం చేసుకోండి, వెలిలో కూడా అలా జీవిస్తూ ఉన్నారు. ఆయన నమ్మడం మామూలు విషయం కాదు, ఆ మతంలో ఉండి. అర్థమవుతుందా? వెల్లి తెలుసుగా, నిప్పు, నీరు, సరుకులు కొన్నెత్తరా, తిన్నెత్తరా, అది వెలి. అప్పుడు ఏమైపోతాం? మనం ఎండిపోయి చచ్చిపోతాం, లేకపోతే ఇంకో చోట వలస వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆగు. ఇప్పుడు ఆ ఇంటికి అతడు 4 రోజుల తర్వాత కబురు మీద కబురు వెళ్తుందంట. ఎవరికి? యేసుకి. లాజరు చనిపోయాడు, తెలిసింది, వెళ్ళిపో. మళ్ళీ ఇంకొకళ్ళు, లాజరు మీ ప్రియ స్నేహితుడు చనిపోయాడు. అలాగే 4 రోజులకి ఏమవుతుంది? ఆయనకి కబుర్లు వెళ్తూ ఉన్నాయి. ఏం వెళ్తానికి? సమాచారం పంపుతూనే ఉన్నారు. ఎక్కడుంటే అక్కడికి మనుషులు వెళ్తూనే ఉన్నారు. కానీ 4వ దినమున వస్తున్నాడు. కానీ మరియమ్మ మార్తమ్మ ఏమనుకుంటే తెలుసా? నా తమ్ముడు చనిపోయాడు, అంచె దినమున తిరిగి లేస్తాడు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? నా తమ్ముడు అంచె దినమున ప్రస్తుతానికి కుళ్ళిపోయాడు, చనిపోయి ఏమయ్యాడు? కుళ్ళిపోయిన దినమున వస్తున్నాడు. పాతి పెట్టిన దినమున వచ్చాడా? ఏ దినమున వస్తున్నాడు? ఏ డెడ్ బాడీ కూడా ఉండదు. 4 దినములో కుళ్ళిపోయిన దినమున వస్తూ ఉన్నాడు. అప్పుడు మరియమ్మ మార్తమ్మ అక్కడ సంభాషణ జరుగుతూ ఉంది, మరుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నాడు. తమ తమ్ముడు తిరిగి బతుకుతాడని అర్థం చేసుకోండి, ఆ సమాధి నుంచి బయటకు వస్తాడని వీరు ఊహకందలేదు. వీరు ఆ రీతిగా ఎదురు చూడలేదు. వర్తమానం సరిగ్గా సరిపోతుందా లేదా? ఆమెను హల్లెలూయా. ఎదురు చూసారా? అలా ఊహించారా? ఆయన సమయానికి వస్తాడని అనుకున్నారు, అది జరగలేదు. ఆ సమయానికి అంటే లాజర్ని యేసు సమాధి చేస్తాడని అనుకున్నారట. లాజర్నే మీకు ఒక విషయం చెప్తున్నా, మానవులు అనబడిన మేమే సమాధి చేస్తాం. దేవుడు అన్నాడు ఒక సమాధి కార్యక్రమానికి హాజరు కాలేదు, ఒక సమాధి కార్యక్రమానికి. కానీ సమాధిలో ఉన్నవారు దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ మాట అర్థం చేసుకో, దేవుడు దేవుడే. ఇప్పుడు అర్థమవుతుందా? సమాధికారం మానవులు ఏడ్చాడు, కానీ పొలికేక పెట్టి లాజరుని బయటికి తీసుకురామన్నప్పుడు దేవుడై ఉన్నాడు. అర్థం చేసుకోండి. హల్లెలూయా. సమాధి దగ్గర ఎలాగా? నా ప్రియ స్నేహితుడు చనిపోయాడని దుఃఖపడ్డాడు, అది మానవుడు. లాజరు బయటికి రా అన్నప్పుడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? ఎదురు చూసారా? నా తమ్ముడు బతుకుతాడు. ఊహించారా? ఇందాక యూదులు ఆయన రాని దినమని ఎదురు చూస్తున్నారు ఆకాశంలో. ఇప్పుడు చూడు, ఈ మార్త ఏమనుకుంటున్నారంటే అంచె దినమున పునరుద్ధానమున నా తమ్ముడు తిరిగి వస్తాడు అని యేసుకు బోధిస్తున్నారట. ఎవరికి బోధిస్తున్నారు? ఆయన ఏమన్నాడు? దేవుని మహిమ నువ్వు చూస్తావు, ఈ దినమే నీ తమ్ముడు ఆ సమాధిని చీల్చుకుని బయటకు వస్తాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ దినమేనే నీ తమ్ముడు ఆ సమాధిని, ఆయన భాష అర్థమవుతండి, ఆత్మీయ భాషలో మాట్లాడతాడు. అర్థమవుతుందా? అర్థం అవ్వలేదు వాళ్ళకి. అంచె దినమున ప్రభువా, అంచె దినమున ప్రభువా. లాజరు నిద్రిస్తున్నాడు. వాళ్ళ భాషలో మా తమ్ముడు చచ్చిపోయాడు, మా తమ్ముడు మరణించాడు. గొప్ప సంగతి. ఎదురు చూడని సమయమున, ఊహించని సమయమున క్రియ చేయు మారని దేవుడు. తనని నమ్మిన వారు అన్యాయం చేయడు.
అక్కడ యూదులు ఒక గుంపుగా ఉన్నారు, మరియమ్మ మార్తమాను వారు ఒక గుంపుగా ఉన్నారు, ఆయన శిష్యులు ఒక గుంపుగా ఉన్నారు. అక్కడ ఏమి జరగబోతుందో తెలియకుండా నిలబడి ఉన్నారు. వారెవరు ఇలాంటి గొప్ప కార్యము కోసము వారు ఊహించలేదు, ఎదురు చూడలేదు. లాజరు బయటికి రా. ప్రేత వస్త్రములు కట్టబడిన వాడై లాజరు బయటకు వచ్చాడు. కట్లిప్పి పోనీడు అన్నాడు. అది ఎక్కడెక్కడ బిగించేస్తారు బాడీకి తెలుసా? ఈ బొట్టనెలుగా వేస్తారు మన హిందువులు అయితే. వేసేసి ముక్కులో దూదులు ఎట్టేసి నడిపించేయండి అంటారండి. అర్థమైంది? కట్లు విప్పి పోనీయుడి. 4 దినములు ప్రయాణించిందంట లాజరు ఆత్మ. 4 దినముల ప్రయాణంలో ఉన్న ఆత్మనే వెనక్కి తెచ్చాడటండి. ఆమె అలా చెప్పారు ప్రవక్త. మనం అలాగనుకుందాం. ఆమెను హల్లెలూయా. మరణించినాటికి యేసు యొక్క రక్తం కింద లేడు. అర్థమవుతుందా? యేసు యొక్క రక్తం కిందకే ఇంకా రాలేదు. కనుకనే లాజరు పునరుద్ధానం అయ్యాడు. లాజరు ఏమయ్యాడు? 2000 సంవత్సరముల క్రితమే పునరుద్ధానం అయ్యాడు. వాళ్ళు ఏమనుకుంటారు? 2000 సంవత్సరముల తర్వాత పునరుద్ధానం అవుతాడు అనుకున్నారు. కానీ 2000 సంవత్సరముల ముందే వారికి పునరుద్ధానం చూపించాడు. నేనే పునరుద్ధానం, జీవమును. ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అన్నాడు. నేనే పునరుద్ధానం మరియు జీవమును. వాడు అర్థమవుతుందా? బ్రతికి తనైంది విశ్వాసం నుంచి వాడు మరణించాడు. విశ్వాసం నుంచి మరణించిన వాడు తిరిగి జన్మించు బ్రతుకుతాడని చెప్పాడు ఆయన. వాడు అర్థమవుతుందా? ఆమె అంటే ఏమాత్రం మరణం లేదు ఇక్కడ. బతికి ఆరాధన చేసేవాడికి మరణం లేదు. విశ్వాసం నుంచి మరణించిన వాడికి కూడా మరణం లేదు. సదా జీవము. తర్వాత లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు పునరుద్ధానములు వస్తాడు. అందుకనే లాజరుకి 2 పునరుద్ధానాలు జరిగాయి. నా మాట వింటున్నారా? ఎన్ని పునరుద్ధానాలు? మొదటిది అర్థమైందా? ఇప్పుడు మళ్ళా లాజరు చనిపోయి ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. లాజరు సమాధి ఇప్పుడు భూమి మీద ఉంది. కొత్త నిబంధన విశ్వాసతను మరలా రాకడలో పునరుద్ధానుడు అవుతాడు. అతడికి 2 పునరుద్ధానాలు దొరికాయి. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మనకి 2 పునరుద్ధానాలు దొరికాయి అన్నాడు. మనకి 2 పునరుద్ధానాలు ఏంటి చెప్పండి? లోకము నుండి, భౌతికమైన జీవితము నుండి యేసుక్రీస్తులోనికి ఒక పునరుద్ధానము దొరికింది. ప్రకృతి సంబంధము నుండి ఆత్మ సంబంధమైన దానికి ఒక పునరుద్ధానం జరిగింది. మరొక పునరుద్ధానం జరగబోతుంది. లాజరు వల్ల మనకి 2 జరుగుతాయి. ఆమెను హల్లెలూయా. వాక్యం సరిపోతుందా? తప్పిపోదండి. వర్తమానం అంతే. వర్తమానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఆ రీతిగా ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇది వర్తమానం, ఖచ్చితంగా వర్తమానం. దీనికోసం మన ప్రాణం పోయినా పర్లేదు, తిరిగి మన ప్రాణం తిరిగి వస్తుంది. దీనికోసం మన ప్రాణం పోయినా ఏమీ పర్లేదు. నిత్య జీవం కోసమే జీవించాలి. మరి దేనికోసం మనం జీవించకూడదు. నిత్య జీవం వాగ్దానం చేయబడింది. కళలో టకటకా పడతా ఉన్నాయి. మీరు దశమాంతి తెచ్చి ముందు రోజు ఒకళ్ళింటికి వెళ్ళారు. వాళ్ళందరూ జున్ను అలాగే పళ్ళల్లో పెట్టి తింటున్నారు. అబ్బాయి నాకు ఎంత ఇష్టం, మధురమైంది అంటున్నారు. ఆ ఇంటికి వెళ్ళి ఆవిడ నాకు తప్పగా పెడితే నాకు నిలబడి ఉన్నారు. ఆవిడ ఖచ్చితంగా అదేంటిది కళ. ఆ జున్ను దేనికి? మధురము. దశమభాగం మధురం. ఇప్పుడు అర్థమవుతుందా? 3 జరిగాయి. వీళ్ళు ఆయింది, ఈవింది, తర్వాత ఆయింది, ఇంకో పిల్లది, 4 జరిగాయి ఒక రోజు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ దర్శనం నెరవేరిందా లేదా? నేను ఎక్కడ జున్ను తింటున్నాను వండుకుంటామేమో అని అంటుంది. ఇవిడు వండుకోవడం కాదు, ఏదో. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. నీకు సంభవింపబో జరిగినది. అబ్రహాం సంతానం అంటే అదే రాయల్ సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క రాజ సంతానం. చూశారా? అబ్రహాంకే కాదు, అబ్రహాం సంతానంతో కూడా నేను మాట్లాడతాను. ఇవాళ అబ్రహాం సంతానం యూదులు అనుకుంటున్నారు. కాదు, అబ్రహాం యొక్క రాజ సంతానం ఇదే. అబ్రహాం యొక్క ఆత్మీయ సంతానము ఇదే. పోనీ అనుకోవచ్చు, అది అబ్రహాం యొక్క భౌతిక సంతానం. అది మళ్ళీ అందులో 2, ఒకరు ఇస్మాయిలుడు, ఒకడేమో ఇస్సాకు. ఇస్సాకు సంతానం యూదులు అనుకుంటే ఇస్మాయిల్ సంతానం మహమ్మదీయులు. కానీ ఇక్కడ 3 ఉన్నారు. ఓ మహాశయుడు, ఇంకొకళ్ళు, ఇప్పుడు మనం. మళ్ళీ ఇక్కడ విభజన, మళ్ళీ ఇక్కడ వడపోత జరిగింది. మళ్ళీ అది టీ పొడిలో ఉన్న నలకలు గిలకలని మొత్తం మళ్ళీ వాడు కట్టేశాడు. కిందకి అసలు ఏంటి కింద ఇది. మీరు అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇంకంతా వాడిపోతా.
లోకమును దాటి కేతలను ప్రొడక్షన్ దాటి వచ్చి ఇక్కడికి ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుని మహిమను చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళ ఆవిడకే కదా, వాళ్ళ మరదలు కూడా పిల్ల పుట్టారు. వాళ్ళ మరదలకే భాగ్యాన్ని పుట్టారు. మరియు ఆ పిల్ల కుమారికి పుట్టారు. ఎక్కడెక్కలేని మంది ఉన్నారు నా దగ్గర. ఒక ఆమెకి దర్శనం చూపించి పిల్లవాడు పుడతాడని చెప్పాడు. నాకు కల పంపించారు. వెంటనే చెప్పేశాం. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రాహాము యొక్క సంతానంతో. ఇంకా ఉన్నాయి, కూటమి పెట్టి చెప్తాను. 1, 2, 3 ఉన్నాయి. ఇప్పుడు కాదు, మీటింగ్ పెట్టి చెప్తాను. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామని చెప్పండి. దేవుని స్తోత్రము కలగాక. యూదులు యేసు యొక్క మొదటి పునరుద్ధానమును పోగొట్టుకున్నారు. సంఘశాఖలు రెండవ పునరుద్ధానమును, రెండవ రాకడను. సరే, ఇప్పుడు అర్థమవుతుందా? మొదటి రాకడను వాళ్ళు, రెండవ రాకడను, మూడవ రాకడుంది. అక్కడ మరొక వధువు పట్టబడుతుంది. ఈ మొదట 2, 3 అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. నెక్స్ట్ వీక్ నేను దాన్ని తీసుకుంటాను. మొదటిది ఎలా పోగొట్టుకున్నారు, రెండో దాన్ని ఎలా పోగొట్టుకున్నారు, మొదటిదాన్ని ఒప్పుకుని రెండవ దాన్ని ఎలా పోగొట్టుకున్నారు, మూడో దాన్ని వాళ్ళు ఎలా కాపాడుకుంటారు అనే దాని మీద ఒక వివరణ ఇస్తాను. ఇప్పుడు అడగండి, మరొక వ్యక్తి మీదకి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రములక దెబ్బలాట కాదు. హల్లెలూయా. అంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఎవరి మీద చెప్పాను నేను? నీకుంది సంఘశాఖలో గోల్డ్ మెడల్. పాస్టర్లు అలాగంటే ఇంకా వాక్యం ఇది. మేము అనేది ఇక్కడ ఏం ఉండదు. ఇక్కడ దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము నీ నోట్లో ఉంచబడిందట. దేవుని వాక్యము నోట్లో నవ్వు ఉంటుంది అన్నాడు, నోట్లో వాక్యం ఉంటుంది అన్నాడు. దేవుని నాలుక వాక్యం అన్నాడు, అది వాడి గల ఖడ్గము అన్నాడు. మరి అర్థం చేసుకోండి. దీన్ని కొంచెం తీసుకున్నాక నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం దీన్ని మరొక వర్తమానం తీసుకుని, ఈ వర్తమానం చెప్పను. ఆయన వచ్చి పిలిచాను అనే వర్తమానం ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం చూద్దాం. మధ్యలో మాకు ఒక వర్తమానం ఉంది బుధవారం, అది ఒక వర్తమానం చూద్దాం. మన నోట్లో ఏముంది? ఉమ్ము ఉందని అనుకుంటే జనము. మన నోట్లో ఉమ్ము లేదు, ఉమ్ము అందరికీ ఉంది, వాక్యం ఉంది. మన నోట్లో ఏముందండి? 2 నవ్వు ఉంది. వారి నోట్లో నవ్వు ఉండేనని రాయబడింది. నోట్లో ఉంటుంది నవ్వు అంటే నవ్వుతున్నప్పుడు నోరు వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? నోట్లో ఏముంది? వాక్యము మరియు నవ్వు. చూడండి ప్రియులారా, ఎవరిలో వాక్యం ఉండునో వారిలో నవ్వు దేని గుర్తు? ఆనందమునికి గుర్తు. ఎందుకు నవ్వుతావు? హల్లెలూయా. దుఃఖం వచ్చినప్పుడు ఎవరు నవ్వుతారా? నవ్వించగలవా? నీ ధనవడితో నవరంటే నవ్వుతాడా? హల్లెలూయా. కనుక వాక్యములో ఏముంది? ఆనందం ఉన్నది. ఆ ఆనందము, వాక్యము, నవ్వు నీలో ఉన్నాయి. చాలా మంది దేశ ముద్రలు పెడతారండి యూట్యూబ్లో, ఫోన్ కాల్స్ అండి. ఈ సందర్భం ఎక్కడితండి, ఈ సందర్భం ఎక్కడితండి, తలపాటిని చెప్పగలుగుతున్నా, లేకపోతే ఎవరు చెప్పలేరండి దానికి. నా వాళ్ళకి ఫోన్ ఎట్టి అంటాడు ఎవడన్నా. అంటారనరా? ఏమండి అంటారనరా? ఆమె హల్లెలూయా. మనలో ఏముండాలి? వాక్యము. వాక్యం నీకేం కలగజేస్తుంది? నవ్వు. ముందు నవ్వు, ఆనందము, ఆనందము, నవ్వు. చూసారా? అందుకనే క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే మనం ఏమి తేలేదండి ఇక్కడికి, మనం ఏమి తీసుకెళ్ళమండి, నిష్కర్యను కూడా పట్టుకెళ్ళం. అర్థమైందా? ఎందుకు మనం దుఃఖంగా విచారంగా ఉండాలి? ఎందుకు దేనికోసం ఆలోచించాలి? యెహోవా ఈరని జీవించలేవా? ప్రతిదీ యెహోవా ఈరే అని చెప్పాలట. దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే అని ఒక మాట అని, ఒక మాట. రైలు బాగా కిక్కిరిస్తుండే, అది చూస్తేనే భయం వేసింది. వీళ్ళకి పారిపోయి ఇంకా దేనికి వెళ్ళారు? శబరికి వెళ్ళారా? నేను అదే బండిలో వెళ్ళాలి. ఇంకో బండి నాకు దండ జనం చూస్తేనే ప్రాణం పైన అలా పట్టుకుని యెహోవా ఈరే
అంటే లోపల నాకు జాగా దొరికేది. ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్తాను దాన్ని. ఏమన్నా నువ్వు మాకు అసలు రైళ్ళు ఆగాయి. ఏమాగాయి? అందువలన ఎల్లప్పుడూ ఆనందించుడి. మళ్ళా చెప్పుతున్నావు ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఇప్పటికే సహనం అనే ఫలం మీలో ఫలిస్తూ ఉంది. సహనం అనే ఫలమా అది అందరికీ తెలియాలట. జాషువా గారు, సహనం చాలా గొప్పదే, జయిస్తావులే, జయించు అంతే. చిరునవ్వుతో జయించవచ్చు, ఏమీ లేదు. అలాగేనండి అంటే పోయా. ఏమా అంతేనా? నువ్వు అలాగంటావు కదా, నేను అనుకరించలేకపోతున్నాను. సరే, ఆయనకి ఏమైనా ఉందండి అందులో? అలాగేంటిరా ఏంటి ఇప్పుడు ఏమో ఏంటి అని అన్నావు అనుకో, ఆరని నిప్పు. అవునండి, అది ఆడుతుందా? చిరునవ్వు ఏం చేసింది? ఆమె హల్లెలూయా. చాలా సహనం. మీ సహనము సకల జనులకు అంటే అందరికీ తెలియాలంటే నీ సహనం ఏంటో. ఆ సహనము ఎవరిదో తెలియాలి, ఆ సహనము ఎవరిచ్చారో తెలియాలి. అందుకని లోకానికి సహనం అనే ఫలమును కోల్పోయింది. అందుకని ఇన్ని పోలీస్ స్టేషన్లు, అందుకని ఇన్ని కోర్టులు, ఎంతమంది లాయర్లు, అందరూ బతకడానికే. కోర్టుకెళ్తే మొత్తం డబ్బు ఉంటుందా? అటువైపు ఇటువైపు లాయర్లు, జడ్జిలు, ఇంకేమైనా మిగులుతుందా? ఓడిపోయినాడు కోర్టులు ఎడతాడు, గెలిచినాడు ఇంటికి వచ్చి ఎడతాడు. ఇద్దరికి ఈ ఏడుపు. నా మాటలు అర్థమవుతున్నాయా? వాక్యము నీలో ఆనందమని కలగజేస్తుంది. అంటే వాక్యమును నమ్మాలి. వాక్యమును ఇందాకేం చెప్పాను? ఇందాక ఒక మాట వదిలాను, గుర్తుపట్టలేదు మీరు. ఆలోచన ఏమైంది? మాటగా మారింది. మాట ఏమైంది? వాక్యం ఏమైంది? శరీరం ఏమైంది? సువార్త. శరీరం ద్వారా సువార్త ప్రకటించాడు. యూదుల మధ్యకి వెళ్ళాడు. లొంగి వంగి కొంగలేదాళ్ళు. ఈయన లొంగదీసి కొంగదీసి చంపేశారు మొత్తం. అందుకని మంచివాడికి స్థానము లోకములు ఎప్పుడు ఉండదు. ఇంకొక విషయం చెప్తారు, బరబ్బాకి స్థానము ఎవరు కోరుకున్నారు? వాళ్ళు మరి యేసుని కోరుకున్నారా? ఈ లోకము ఇప్పుడున్న ప్రజెంట్ క్రైస్తవుని కోరుకుంటారా? వారి సహనాన్ని, వారి దేవుణ్ణి. ఆమేన్, హల్లెలూయా. నీకు మనకి గడ్డ మీసాలు లేవు కనుక మనకు రోషము లేదు. మనకి గడ్డ మీసాలు లేవు కనుక గడ్డ మీసాల్లో లేదు రోషం, అంతరాత్మలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఉన్నా లేకపోయినా రోషం అనేది నీకు ఎక్కడుంది? అది స్త్రీలు గడ్డ మీసాలు లేవు, వాళ్ళకి రోషం లేదనా? ఆ రోషం ఎక్కడుంది? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నిజమైన ఆత్మ సంబంధమైన రోషము నీలో ఉంది. వాక్యము ద్వారా ఆ రోషం పడుతుంది. అది వేరొకరిని హత్య చేయాలని, చంపాలని కాదు, వేరొకరిని సంపాదించాలని. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. మా నాన్నండి సెమిమెంట్లు అంటే సగం స్పృహ ఉంటుంది, సగమో ఉండదు. అక్కడ వేసిన గుడ్లన్నీ ఏం చేస్తున్నాడు? చింపేసి పీలికల కింద మెడకి, తలకి, మొలకి ఏలాడితీస్తున్నాడు. ఇవిడితో అన్నాను నేను, మా నాన్న ఫ్యాషన్ డిజైనర్ ఏమో అన్నాను. 3 జతలు తెచ్చాక ఇచ్చేయి, కుట్టేస్తాడు నీకు. హైదరాబాద్ కోయోళ్ళు రాలేదని చెప్పుకుంటారు. అంత కుడితే ఎలా ఉంటుంది? కోయోళ్ళ ఉంటుంది. అవునండి. ఏమెంట్లది? లోకం ఎలా ఉంది? లోకం ఎలా ఉంది? పూర్తి స్పృహలో ఉంది అది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఫ్యాషన్ డిజైనర్కి నా బట్టలు ఇస్తే నేను బతుకుతానా అంటే అవి వేసుకుంటే అది జాగ్రత్తగా ఉండండి. లోకము ఏ రీతిగా ఉందో అది ఎలా ఉంది? పిచ్చితో ఉంది. అందుకని ప్రపంచంలో పిచ్చి పట్టింది. ఎలాంటి పిచ్చి? అందరూ ఆరోగ్యంగా కనబడుతున్నారు, అందరూ మంచిగా తింటున్నారు, కానీ అది ఒక పిచ్చిలో ఉంది. వ్రతపడుతుందా? ఆమేన్, హల్లెలూయా. మనకి ఏ పిచ్చి లేదు, మన పిచ్చి అంతా తీసేశాడు. మన ఉన్మాదం అంతా వెళ్ళిపోయింది. మనోరంతా తీసేశాడు. తిరిగి నీలో పెట్టాడు తన వాక్యమును, తన ఆత్మను, తన రక్తములు ఎత్తిక లెక్కలేనని విలువైన ఈవులు నీలో ఉంచాడు. తద్వారా ఏం చేస్తున్నాయి? ఆనందములు ఉత్పత్తి చేస్తున్నాయి. నా మాట అర్థమవుతున్నాయా? అందుకని అటువంటి భక్తులకైనా ఇప్పుడు వర్తమానం 3వ దూడ దగ్గర ఇక్కడతో ఆపుతున్నాను. దయచేతం అయితే 3వది ఎప్పుడో ఉంటుంది.
వాళ్ళ ఎదురు చూడని సమయంలో, ఊహించని సమయంలో దేవుని యొక్క మేలులు, ఉపకారములు, జీవములు పొందారు. మనం కూడా ఎదురు చూడని మార్గం. మాకోసం రైలు కొవ్వూరులో, రాజమండ్రి వెళ్తే గంట లేటు, కొవ్వూరులో అయితే గంట ముందు వెళ్తాం. ఇక్కడ బండి ఆగదని అందరూ చెప్తున్నారు. ఎందుకని మంచి బ్యాగ్లైట్ నిలబడమన్నారు. పిల్లలు వచ్చిండు, వీళ్ళ నాన్నగారు చనిపోయినారు, మా కోసం బండి ఆగింది. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇలాంటి లెక్కలేని ఎదురు చూడని సంగతులు, ఊహించని సంగతులు వారి జీవితాల్లో, మన జీవితాల్లో కూడా జరుగుతాయి. దేవుడి వాక్యంలో దీవించును గాక. మనం లేచి నిలబడతాం. అలా వాక్యం వినాలి.